ఎంతైనా మాస్టర్ ఆస్తులు అంతస్తులు కాదమ్మా, బంధాలు బంధుత్వాలు ముఖ్యం. ప్రతిరోజు ఇక్కడుండి కామెడీ చేయడం ఏంటి? బంధాలు బంధుత్వాల గురించి కూడా మనం చెప్పాలి. చెప్పు మరి. మామిడి చెట్టుకు కాస్తాయి మామిడికాయలు, జామ చెట్టుకు కాస్తాయి జాంకాయలు. అది ఎంత నిజమో బంధాలు బంధుత్వాలు అనేది కూడా అంత నిజం. ఏం చెప్పావురా? కోడలి పిల్ల ఏమిచ్చావు నాకు ఇక్కడ? రామానాయుడు స్టూడియో పక్కన పెద్ద పెద్ద కడుతురు కదా, దాంట్లో ఒకటి నీకే ఇచ్చిన. మంచిగా బతుకమ్మ సరేనా? అమ్మో నీ పోయేటట్టు నా పాట ఏంటి? ఇది ఎక్కడా ఎన్నడూ నేనెందుకు కలస్సు? మీ దగ్గర 30 లక్షల అక్రమ ఆస్తులు ఉన్నాయి కాబట్టి. నా దగ్గర అక్కడ ఆస్తులు ఉన్నాయి అయ్యా. నేను ఇంట్లో పని మనిషిని, ఆస్తులన్నీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి, వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. పోయి వాళ్ళని అరెస్ట్ చేసుకో. అయితే యువర్ అండర్ అరెస్ట్. ఏంటి ఆస్తులున్నావా? అదిగో తెల్లకాకి తెల్లకాకి. ఎక్కడ ఎక్కడ? ఇంకా చూస్తున్నారేంటి నాన్న? ఈ సంతకాలన్నీ పెట్టేసి ఇచ్చేయండి, మనకేం సంబంధం లేదని. మీరు కూడా పెట్టండి. మాకు సంబంధం లేదు. మాకు సంబంధం లేదు. అసలు ఈ ఆస్తి మొత్తం ఈవదే. మేము వీళ్ళింట్లో పనోళ్ళం అంతే. అయితే యువర్ అండర్ అరెస్ట్. పద జైలుకి. యోధా ఇదంతా మోసమే. ఆహా, నువ్వు తీసుకున్న ట్రాప్ లో నువ్వే పడు. యోధా పో. షట్ అప్. పద జైలుకి. అదేంటి ఇప్పుడు కాళ్ళు వచ్చేసాయా? షాక్ అయ్యావా? అత్త ఏంటి సైడ్ లింకా? పిచ్చెక్కింది కదా అత్త. నాకు పిచ్చెక్కడం కాదే, నేను చెప్పేది ఇంటే మీకే పిచ్చెక్కుతుంది. మాకా? వీడు నిజమైన పోలీసోడు కాదు. సొంతకాలు పెట్టేటప్పుడు ఏ పేపర్ లో పెడుతున్నావు అని తెలుసుకోవాలి కదా. ఆ పేపర్ల మీద సొంతకాలు పెట్టించాను కదా, అవి మీరు ఫ్యూచర్ లో సంపాదించే ఆస్తి నాకన్నట్టు. అమ్మ నా అత్త. బిందు అక్క చూసారుగా, అంతే. చేపతో కూర చేస్తే చేపలు పులుసు అవుతుంది కానీ చికెన్ ఫ్రై అవుతుందా? మేక మే అని అరుస్తుంది కానీ జూన్ జూలై అని అరుస్తుందా? ఈ గిత్త మారిందంటే నమ్మొద్దు. కన్నిటికి కాస్ట్ ఏంటో ఇప్పుడు చూపిస్తా. నువ్వు మా ఆస్తి తీసుకున్నావు కదా, మమ్మల్ని మోసం చేసావు కదా, నో ప్రాబ్లం. కానీ నవమాసాలు మోసి కానీ పెంచిన నీ చిన్న కొడుకు ఉన్నాడుగా హీరో, పచ్చబొట్టేపించుకున్నాడు గుండెల మీద. అయిపోయింది బతికి అయిపోయింది. ఏరా హీరోయిన్ లాంటి కోడల్ని ఎదురుగా పెట్టుకొని ఈ ఎడ్డు ముఖం దాంతో ఏం చేద్దాం అనుకున్నారా నువ్వు? పచ్చబొట్ట చూపిరా. పచ్చ బొట్టు నీదేనమ్మా. బయటికి వెళ్ళినప్పుడు గుండు ధైర్యంగా ఉంటుందని పెట్టుకొని వెళ్ళా. గుండు గీకిచ్చి గాడిద మీద కూర్చోబెట్టి ఊరంతా ఊరేపుతాను. వీడన్న గాడిద మీద కూర్చుంటాడే, మీ అయ్య కూర్చునే యానిమల్ ఇంకా ఈ దేశంలో పుట్టనే లేదు. నాతో పెట్టుకుంటే ఇట్లే ఉంటది. 30% మాకు ఇచ్చి 70% తీసుకుందాం అనుకున్నారా? ఎంత మోసం చేసావత్తా. పోండి పోండి, నెక్స్ట్ ఎపిసోడ్ లో రివెంజ్ అంటే చూపిస్తాగా. ఈ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఎవడు ఉంటుండో ఎవడు పోతుండో ఎవడికి తెలియదమ్మా. అంత మా జాతర. ఆస్తి వాళ్ళ వైపున్నా ఈవిడే పై చెయ్యి, ఆస్తి ఈమె వైపున్నా ఈమెదే పై చెయ్యి. సో జడ్జెస్ ఎలా అనిపించింది? నా ఆస్తి కూడా తీసేసుకున్నావు కదా అత్త. అంటే నా దగ్గర ఉంటే భద్రంగా ఉంటదని. బంగారం లాంటి కోడలు ఉండగా బంగారం ఎందుకు దండగా అనుకున్నారా? వా వా అన్న వా. స్కిట్ గురించి చెప్పాలంటే మీరు డిఫరెంట్ టాపిక్స్ తీసుకోవచ్చు, డిఫరెంట్ సిచ్యువేషన్స్ తీసుకోవచ్చు, కానీ ఒక స్టోరీ లాగా ఒక సిరీస్ లాగా ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కంటిన్యూ చేస్తున్నారు. అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్.
నవదీప్ గారు ఎలా అనిపించింది? ఇప్పుడు నాకు డౌట్ ఏంటంటే యావత్ తెలుగు ప్రజానీకం చూస్తుంది కదా మాస్ జాతర. సో అందులో ఫ్యామిలీస్ ఎక్కువ చూస్తున్నారు, అది అర్థం అవుతుంది మనకి. ఇప్పుడు దాంట్లో అత్త కోడళ్ళకి బయట మార్కెట్లో ప్రేమలు గొడవలు ఇలాంటి చిన్న చిన్నవి, అంటే ఇంత డ్రామా కాకపోయినా ఏదో ఒకటి ఉంటది కదా, వాళ్ళందరికీ ఐడియాలు ఇస్తుందేమో ఈ అత్త అని నా డౌట్.